హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. చలి చాలా ఎక్కువ ఉంది కదమ్మా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్తో పోలిస్తే. ఒళ్ళంతా బద్దలైపోతూ ఉంది, కళ్ళన్నీ మంటలు పుడుతూ ఉన్నాయి, జుట్టు డ్రైగా అయిపోతూ ఉంది. ఇక చర్మం అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఫేస్కి కొంచెం ఏదో ఒకటి అప్లై చేస్తాను కానీ బాడీ విషయం మర్చిపోతూ ఉన్నాను. సో నేను ఒక విషయం చెప్తాను, క్రీమ్స్ మేము వాడము, మాకు న్యాచురల్గా బాగుండాలి అనుకున్న వాళ్ళు ఇంట్లో కాచిన పాల మీద మీగడ తీసుకొని మసాజ్ చేసుకోండి. వారానికి 2 సార్లు చేసుకుంటే కూడా మీకు ఆ ఫ్లేకీనెస్ తగ్గుతుంది. అంటే పెచ్చులుగా కొంతమందికి చాలా డ్రైగా ఉండి స్కిన్ లేచిపోతూ ఉంటుంది కదా, అలాంటివి తగ్గుతుందమ్మా. అలానే బాడీకి కూడా మీ ఇంట్లో ఒక ఆయిల్ తీసుకోండి, ఏదో ఒక ఆయిల్, అది కొబ్బరి నూనె కానివ్వండి, నువ్వుల నూనె కానివ్వండి, ఏదైనా కానివ్వండి. లేదు అంటే మీ ఇంట్లో బాగా మంచి చిక్కటి పాలు ఉంటే ఆ మీగడ తీసుకోండి, కానీ బాత్రూంలోకి వెళ్ళి మసాజ్ చేసుకోండి. ఎందుకంటే మీగడ ఒక 10 మినిట్స్ తర్వాత చాలా వేరే వాసన వస్తుంది, అది భరించలేము. కాబట్టి బాత్రూంలోనే 15 మినిట్స్ ఉండి సున్నపిండితో ఒకసారి స్నానం చేయండి. ఫేస్కి సున్నపిండిని రోజు వాడకండి, మంచిది కాదు. మీరు అలా వాడాలి అంటే పౌడర్ అంత మెత్తగా చేసుకొని వాడాలి, జల్లడి పట్టి కొంచెం కూడా గ్రెయినీగా లేకుండా, రఫ్గా లేకుండా ఉండే సున్నిపిండి వాడాలి. రఫ్గా ఉన్న సున్నిపిండితో మీరు రోజు స్నానం చేశారు అంటే మీకు తెలియకుండానే ఫేస్ మీద రింకిల్స్ ఎక్కువ అవుతాయి. ఓకేనా? సో ఈ విషయం వదిలేద్దాము. ఇకపోతే బాడీకి ఏదైనా సరే అమ్మా, కొబ్బరి నూనె, మామూలు కొబ్బరి నూనె వాడండి. ఇంకా మీరు గానుగ నూనెలు వాడితే మంచిది. ఇంకా మంచిది కావాలి అంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఫ్యాంటైజ్లో కూడా దొరుకుతాయి, వాడండి. మాదే వాడాలని రూల్ లేదు, మీ దగ్గరలో ఉన్న మంచి ఆయిల్ వాడండి. ఎందుకంటే మంచి కొబ్బరి నూనె అయితే లాట్ ఆఫ్ హైడ్రేషన్ ఇస్తుంది, మెత్తగా ఉండేటట్టుగా చూస్తుంది, తేమను కూడా ఇస్తుంది స్కిన్కి. సో నూనె పెట్టుకున్న తర్వాత ఒక అరగంట ఉండండి. నలుగు పెట్టుకుంటామంటారు చూడండి, కొంచెం సున్నిపిండి కానీ, లేదా మీ దగ్గర సున్నిపిండి లేదు, కొంచెం పెసరపిండి బియ్యపిండి కలిపి కొంచెం పాలు వేసుకొని చిన్నగా రుద్దుకోండి ఇలా నలుగు పెట్టుకోండి బాత్రూంలో కూర్చొని. అద్భుతం అని చెప్పను కానీ మీరు చేసే కొద్దీ మీకు డ్రైనెస్ తగ్గుతుంది, స్కిన్ కూడా గ్లోయింగ్గా వస్తుంది. మీరు స్కిన్ని ఎంత డ్రైగా పెట్టుకుంటే, మీరు ఎండలోకి వెళ్ళారు అంటే అంత ఫాస్ట్గా డార్క్ అయిపోతారు, ప్లస్ సన్ బర్న్స్ వస్తాయమ్మా. ఇది గుర్తుపెట్టుకోండి. సో సన్ బర్న్స్ రాకుండా ఉండాలి అంటే ఇంకొకటి ఏంటంటే మంచినీళ్ళు ఎక్కువ తాగడం. ఈ సీజన్లో మనకు మంచినీళ్ళు ఎక్కువ తాగాలనిపించదు, ఎందుకంటే చల్లగా ఉంటుంది కదా, దాహమే వేయదు. మీకు దాహం వేసినా వేయకపోయినా కనీసం 2 నుంచి 2.5 లీటర్లు మంచినీళ్ళు తాగండి, అంటే 8 నుంచి 10 గ్లాసులు. ఇంకా సమ్మర్లో అయితే ఈజీగా 3 to 4 లీటర్స్ తాగొచ్చు కదా. చల్లగా ఉంది కదా, దాహం వేయడం లేదు కదా అని మాత్రం తగ్గించకండి. ట్రై చేసి చూడండి, తప్పకుండా మీ స్కిన్ బాగుంటుంది. అలానే పులుపు తగ్గించండి, మసాలా తగ్గించండి. మీ డైట్లో సీడ్స్ ఉంచుకోండి. ఏ సీడ్స్ అయినా, ఒకటే సీడ్స్ వాడకండి, ఇన్నిన్ని. ఒక స్పూన్ తీసుకోండి ఏవైనా సీడ్స్, పంకిన్ సీడ్స్ కానివ్వండి, వాటర్ మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అంటే పొద్దుతిరుగుడు పూలు, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, ఇలాంటివి అన్నమాట. అలానే బాదం పప్పులు ఒక 4 నుంచి 6 తినండి, లేదా 10 తింటే కూడా నష్టం లేదు ఈ సీజన్లో. అలానే వాల్నట్స్, కొంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేకపోతే 4 to 5 కూడా తినొచ్చు. అలా ఉంటే మాత్రం 2 తీసుకోండి. ఇంకా నాన్ వెజ్ తినేవాళ్ళు కొంచెం తినొచ్చు, కానీ నేను ఎప్పుడు ఎక్కువ నాన్ వెజ్ తినమని ఎవరికి చెప్పను. 2 టైమ్స్ తీసుకోండి. ఎగ్ కావాలంటే రోజు తీసుకోండి. చక్కగా పప్పు తీసుకోండి, పప్పు 2 గంటలు నానబెట్టుకోండి, గ్యాస్ ఫామ్ అవ్వదు. దాంట్లో వెజిటబుల్స్ కలుపుకొని తినండి, కొంచెం పల్చగా చేసుకొని. గట్టి పప్పు తినకండి అలానే లెగ్యూమ్స్, మీకు చెన్న, రాజ్మా, బఠానీలు ఇలాంటివి వారంలో 4 రోజులు ఏదో ఒక కూర చేసుకోండి. సోయా దొరుకుతుంది, సోయా అదే పనిగా తినకండి ఎవరు, అమ్మాయిలు అబ్బాయిలు. వారంలో 2 డేస్ టోఫు తీసుకోవచ్చు, మిల్క్ తీసుకోవచ్చు మీరు, లేదా మీల్ మేకర్ లాంటివి దొరుకుతూ ఉంటాయి, 2 డేస్ తీసుకోవచ్చు. అలానే పన్నీర్ కొంచెం ఫ్యాట్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది, కానీ లాట్ ఆఫ్ ప్రోటీన్ కూడా ఉంటుంది, వెజిటేరియన్స్కి చాలా మంచిది పన్నీర్ తీసుకోండి. పెసరట్టు తినండి, మామూలు దోశలు కాకుండా. సో ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి ఇవన్నీ ఏంటి అంటే మీ స్కిన్ని డ్రై అవ్వకుండా చూస్తాయి. మన పెద్దవాళ్ళు ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఫుడ్ తినేవాళ్ళు, మనం అవన్నీ వదిలేసాం, గాలికి వదిలేసాం. సమ్మర్లో కొన్ని తినేవాళ్ళు, వింటర్ సీజన్లో కొన్ని తినేవాళ్ళు, అవన్నీ వదిలేసాము. నేను చెప్పినవి యాడ్ చేసుకోండి, బ్రహ్మాండంగా మీరు స్కిన్ మెయింటైన్ చేసుకోగలరు.
అన్నిటికంటే ముఖ్యంగా ఫ్రూట్స్ తినండి, ముఖ్యంగా విటమిన్ సి ఉండే ఫ్రూట్స్. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ సీజన్లో వద్దు జలుబు చేస్తుందని అసలు వదిలేస్తారు తప్పు. కానీ కొంతమందికి ఎలర్జీ ఉంటుంది, అలాంటి వాళ్ళు తినకండి. మిగతా వాళ్ళందరూ హ్యాపీగా సిట్రస్ ఫ్రూట్స్ తినండి మీకు లాట్ ఆఫ్ రెసిస్టెన్స్ వస్తుంది, చక్కగా ఉంటుంది బాడీ, మీకు పిగ్మెంటేషన్ కూడా తగ్గుతుంది ఒకవేళ అలా ఎలర్జీ ఉన్న వాళ్ళైతే విటమిన్ సి సప్లిమెంట్ తీసుకోండి, లేదా ఆమ్లా తీసుకోండి. నాకు తెలిసి ఆమ్లా వల్ల ఎవరికి జలుబు చేయదు. ఇది సీజన్, రోజు ఒక ఆమ్లా తినండి. ఉసిరికాయమ్మ తీసుకోండి, చాలా మంచిది. ఇకపోతే మాయిశ్చరైజర్స్ బాగా వాడండి ఈ సీజన్లో చాలా మంచిది మాయిశ్చరైజర్స్, లేకపోతే డ్రై అవుతుంది. నేనైతే 3-4 సార్లు పట్టిస్తాను, నా స్కిన్ అంత డ్రైగా ఉంటే కూడా ఒప్పుకోను. సో మీకు దగ్గరలో ఉన్న మంచి మాయిశ్చరైజర్, మంచి బ్రాండ్ ఇది వాడుకోండి. కొంతమంది ఆడవాళ్ళు మాయిశ్చరైజర్ వాడితే కూడా సరిపోవడం లేదు అంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే మధ్యాహ్నానికి పని అయిపోతుంది కదా భోజనం చేసిన తర్వాత అప్పుడు అప్లై చేసుకోండి చక్కగా వేళ్ళకి చేతులకంతా. లేదా ఇంకా కాన్షియస్గా ఉంటే బాడీ బటర్స్ దొరుకుతాయి, మా దగ్గర కూడా దొరుకుతుంది. లేదా మంచి ఇంటెన్స్ మాయిశ్చరైజర్స్ దొరుకుతాయి. బాత్రూంలో పెట్టుకొని కొంచెం హాఫ్ వెట్గా అంటే తడిపొడిగా ఉన్నప్పుడు స్నానం చేసిన తర్వాత అప్లై చేయండి. మీకు అసలు ఆ చిపచిప అనేదే ఉండదు, అసలు డ్రై అవ్వదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే కొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తున్నాను ముఖ్యంగా ఒక ప్రోడక్ట్ చూపిస్తున్నాను, కొత్తగా తయారు చేశాము. అరోమా కొల్లాజన్ ప్యాక్, లావెండర్ కొల్లాజన్ ప్యాక్ అన్నమాట. ఇది మీరు మిల్క్తో మిక్స్ చేసుకోవచ్చు, కోకోనట్ వాటర్తో మిక్స్ చేసుకోవచ్చు, జస్ట్ ప్లెయిన్ వాటర్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఒక స్పూన్ తీసుకోండి, బౌల్లో కొంచెం మిక్స్ చేసుకొని ప్యాక్ లాగా వేసుకోండి ఫేస్కి, నెక్కి. ఒక 10 to 12 మినిట్స్ లేదా 15 మినిట్స్ ఉండండి, మాట్లాడకండి తర్వాత పీల్ ఆఫ్ చేసేసేయండి. సో ఇది కొల్లాజన్ బూస్టర్ చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది. ఏ ఏజ్ వాళ్ళైనా వాడచ్చు, కానీ నాకు తెలిసి టీనేజ్ వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి ఎందుకంటే కొల్లాజన్ బోల్డ్ ఎంత ఉంటుంది, సప్లిమెంట్స్ కూడా అవసరం లేదు అలాంటి వాళ్ళకి. ఇకపోతే స్పెషల్ మాయిశ్చరైజర్, అల్ట్రా ఫేస్ మాయిశ్చరైజర్. ఇది చాలామందికి తెలుసు, అద్భుతంగా పనిచేస్తుంది. రోజు స్నానం అయిన తర్వాత పెట్టుకున్నారు అంటే మీ స్కిన్ మీద అసలు రింకిల్స్ రావు, డ్రైనెస్ రాదు ఇది. సో షియా మాయిశ్చరైజర్, లైట్ మాయిశ్చరైజర్. నేను హ్యాండ్స్కి ఇదే వాడుతూ ఉంటాను రోజులో 3-4 సార్లు. హెచ్ఏ మాయిశ్చరైజర్ లేదా హెచ్ఏ సీరమ్, ఇది కూడా మీకు చాలా తగ్గిస్తుంది డ్రైనెస్ని. హైల్రోనిక్ యాసిడ్ ప్రోడక్ట్, దీంట్లో కూడా హైల్రోనిక్ యాసిడ్ ఉంటుంది అలానే దీంట్లో కూడా ఉంటుంది. ఓకే, లిప్ బామ్స్ 2 తయారు చేశాను, అబ్బాయిలకి అమ్మాయిలకి. అంటే ఇది అమ్మాయిలు వాడకూడదా అని కాదు, ఇది పింక్గా ఉంది, పింక్ కలర్ ఏం రాదమ్మా, ఊరికే కలర్ వేస్తామంతే, కొంచెం పిగ్మెంట్ వేస్తామన్నమాట. హ్యాపీగా వాడుకోండి, ఆర్గానిక్ ఇవి, నో కెమికల్స్ నో పెట్రోలియం ప్రోడక్ట్స్, హ్యాపీగా వాడుకోండి. ఓకే, ఇకపోతే నేను ఒక గిఫ్ట్ ఇస్తున్నాను. అంటే మీరు ఎవరైతే 5000 పైన బిల్ చేస్తారో వాళ్ళకి ఒక డే క్రీమ్, స్పెషల్ డే క్రీమ్ దీని వర్త్ 900 రూపీస్ది గిఫ్ట్గా ఇస్తున్నాను ఈ వీడియో చూసినప్పటి నుంచి. ఓకేనా? సో ఇది చాలా చాలా బాగుంటుందమ్మా, మీరు వాడి చూడండి. మామూలు డే క్రీమ్ కంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, ట్రై చేసి చూడండి సో ఇది చెప్పాలనుకున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ట్రీట్మెంట్స్ మీద కూడా నేను 20% డిస్కౌంట్ ఇస్తున్నాను. ఎవరైతే ఈ వీడియో చూసిన తర్వాత ట్రీట్మెంట్స్లో జాయిన్ అవుతారో 20% డిస్కౌంట్ అన్ని ట్రీట్మెంట్స్ మీద. అంటే పింపుల్, పిగ్మెంటేషన్కి, బ్రైట్నెస్కి, అండర్ ఐ డార్క్ సర్కిల్స్కి, హెయిర్ ట్రీట్మెంట్స్కి, దేనికైనా కానీ మీరు మినిమం 4 సిట్టింగ్స్ తీసుకుంటే దాని మీద 20% డిస్కౌంట్ ఇస్తాను ఓకేనా? ఇది పండగ వరకు ఉంటుంది. ఓకే, సో ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను ఇంకొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. బాయ్